వాక్యమును చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, పునరుద్ధాన దీవెనలు, ఆశీర్వాదములు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మనకెల్లరకు దేవుడు అనుగ్రహించును గాక. గట్టిగా కృపా సమాధానములు దేవుడు మీకు దయచేయును గాక. దేవుని యొక్క వాక్యములో చదవబడిన వాక్యములో ప్రత్యక్షత అనే ఒక మాట మనకు కనబడుతుంది. దేవుడు ప్రత్యక్షమయ్యారు, తన దాసులకు ప్రత్యక్షమయ్యారు అనే మాట వాక్యములో చదువుకుంటున్నాం. ప్రత్యక్షత అనగానే దేవుడు కనబడుట, దానికి మరొక పేరు దేవుని దర్శనము. ఈ దైవ దర్శనమును గూర్చి లేక దైవ ప్రత్యక్షతను గూర్చి బైబిల్లో మనకు అనేక చోట్ల కనబడుతుంది. ఆది కాండము నుండి ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఎవరెవరికి ప్రత్యక్షమయ్యారు? మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఆది కాండం 12వ అధ్యాయము 7వ వచనములోను, ఆది కాండం 17వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ అబ్రహాము యొక్క ప్రత్యక్షత మనకు, దేవుడు ప్రత్యక్షమైన ఆ సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అనే మాట చూస్తున్నాం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుచున్న మాట, ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చి వేస్తాను అన్నాడు. తనతో ప్రత్యక్షమై మాట్లాడిన దేవునికి ఒక బలిపీఠము కట్టినట్లుగా వాక్యములో ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమైన ప్రత్యక్షతను గూర్చి మనం చదువుకుంటున్నాం. 15వ అధ్యాయము 1-2 వచనాలు కొంచెం సౌండ్ పెట్టు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు ఇక్కడ కూడా రాయబడింది, మరలా దేవుడు ప్రత్యక్షమయ్యారు. అబ్రహామునకు ప్రత్యక్షమై నేను తన యొక్క శక్తిని, అబ్రహాముతో తన శక్తి ఏమిటో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అబ్రహాముతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందింపచేస్తాను అంటున్నాడు. ఈ 2 స్థలములలో కూడా అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా, దైవ ప్రత్యక్షత కలిగినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అబ్రహాము గారి యొక్క మనవడైనటువంటి యాకోబునకు కూడా దేవుని ప్రత్యక్షత. ఇంకొక మాటలో చూసినట్లయితే ఆయన ప్రత్యక్షతలు బైబిల్లో చాలా మందికి కనబడుచు ఉన్నాయి, కానీ అవన్నీ చెప్పుటకు సమయం సరిపోదు కనుక సమయానుకూలముగా ముగించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళొచ్చు. అంతకు మునుపు ఇస్సాకునకు కూడా దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఇస్సాకునకు ప్రత్యక్షమైనట్లుగా ఆదికాండం 26వ అధ్యాయంలో
ప్రియులను గమనించాలి. 2-3 వచనాల్లో చూస్తే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇస్సాకుతో దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రత్యక్షమై దేవుడు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళొద్దు. గమనించాలి ప్రియులారా, ఇస్సాకునకు కూడా దేవుడు ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత కలిగినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాము గారి మనవడైనటువంటి యాకోబునకు కూడా ఆదికాండము ప్రియులను గమనించాలి. ఆదికాండములో యాకోబునకు కూడా దేవుని ప్రత్యక్షత కలిగినట్లుగా వాక్యములో చూడగలుగుతూ ఉన్నాం. ఒకసారి ఆ మాటలు మనం ఆదికాండం చదువమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు. ఇక్కడ 2 మార్లు అతనికి ప్రత్యక్షత కలిగినట్లుగా 28వ అధ్యాయములో మనం చూసినట్లయితే చదువు 21వ వచనము. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో. 18 ఒకసారి చదువు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తలగడగా చేసుకొనిన రాయి తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇక్కడ కూడా దైవ ప్రత్యక్షత కలిగినట్లుగా దేవుడు యాకోబునకు ప్రత్యక్షమైనట్లుగా ఈ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 32వ అధ్యాయంలో కూడా చూస్తే ఇక్కడ మరొక మారు ప్రత్యక్షత కలిగినట్లుగా 26వ వచనములో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగిందివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. యాకోబు గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని దైవ ప్రత్యక్షతను చూచాను. ముఖాముఖిగా దేవుని ప్రత్యక్షతను నేను చూచాను. ఆయనను నా ప్రాణము దక్కినది, చచ్చిపోవలసిన వాడను. దేవుని చూచిన నేను మరణించవలసిన వాడను కానీ నా ప్రాణము దక్కింది, నాకు దేవుడు జీవమునిచ్చాడు అని దైవ ప్రత్యక్షతను చూచిన యాకోబు తాను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. యాకోబులకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మనం చూస్తే మోషేకు కూడా దేవుని ప్రత్యక్షత కలిగినట్లుగా నిర్గమకాండము 3వ అధ్యాయం 16వ వచనములో, నిర్గమకాండం 3:16లో చూస్తే నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి నీ పితరుల దేవుడిని యెహోవా అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఇదిగో మోషేతో దేవుడు అంటున్నారు, ఇశ్రాయేలు దేవుడు ప్రత్యక్షమై
ప్రత్యక్షమయ్యాడని చెప్పు. 11 వచనాల్లో 3వ అధ్యాయం ఏ రీతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడో 3వ అధ్యాయంలో 11 వచనాల్లో చూస్తే మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ యొక్క మందను మేపుచూ ఉండగా ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమని హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. మోషేకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యారు. దైవ ప్రత్యక్షత అనేది బైబిల్లో ఆది కాండము నుంచి కూడా మనకు కనబడుతుంది. ప్రియులారా గమనించాలి. ఈ ప్రత్యక్షతలను గూర్చి ఇంకా మనం చూసినట్లయితే దేవునికి ఎంతో గొప్ప మందిరము కట్టించిన సొలొమోను మహారాజు గొప్ప దేవాలయము నిర్మించాడు. రాజుల మొదటి గ్రంథములో 3వ అధ్యాయములో 5వ వచనములో 13వ వచనములో ప్రార్థన చేయించిన సొలొమోనునకు తాను చిన్న వయసులో రాజయ్యాడు. ప్రజలను ఏ రీతిగా పరిపాలించాలో తెలియని ఒక బాల్య వయసు, చిన్న వయసులో రాజుగా రాజ్య పరిపాలన చేయించున్న సొలొమోను దేవునికి ప్రార్థన చేయించు ఉండగా దైవ ప్రత్యక్షత కలిగినది. చదువమా. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుము అని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేసెను. నీ దాసుడను నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును ఆగుపరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. అమ్మా నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించావు. చాలు కూర్చో. ఒక్కసారి 10వ వచనం నుండి చదువు. కూర్చో, అందరూ కూర్చోండి. సొలొమోను చేసిన మనవి ప్రార్థన ప్రభువునకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను అమ్మా ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును జ్ఞానమును అడిగావు గనుక నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిలో రాజులలో నీ వంటి వాడు ఎవడును ఉండడు. చప్పట్లు కొడదాం. కూర్చో అందరూ. దయచేసి దేవుని వాక్యమును బాగా వినాలి. సొలొమోనునకు ప్రత్యక్షమై ఏం కావాలో అడుగు ఇస్తానంటున్నాడు. మనల్ని అడిగితే ఏం ಬೇಕು అంత దేవుడు ప్రత్యక్షమై మనల్ని అడిగితే ఏం కావాలని అడిగితే ఏమడుగుతాం? మొత్తం కురుగుడు నాకే కావాలయ్యా. అవునా?
మరి కొంతమంది ఇంకా ఆశ ఉన్న వాళ్ళు ఏమంటారు, మొత్తం కర్ణాటకే నాకు కావాలంట, దేశమంతా నాకు కావాలి, ప్రపంచమంతా నాకు కావాలి, నేనే గొప్పగా ఉండాలి. దేవుడే ప్రత్యక్షమై అడుగుతూ ఉంటే సొలొమోను ఏమంటున్నాడు, అయ్యా వెండి బంగారము నాకు వద్దు గాని ప్రజలను పరిపాలించే జ్ఞానము నాకు ఇవ్వయ్యా చాలు. ఆ మనవి దేవుని దృష్టికి ఏమైందట, అనుకూలమైపోయింది, ఇష్టమైన మనవి. అందుకే దేవుడు అంటున్నాడు, సొలొమోను ఇందాక చదువుకున్నాం కదా ఆ మాటలన్నీ, సొలొమోనుతో దేవుడు ఏమంటున్నాడు, నీవు ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను అడగలేదు కనుక, ధనమిమ్మని అడగలేదు కనుక, ఇదిగో నీకు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును కూడా ఇచ్చుచున్నాను అన్నాడు. చపలు సొలొమోను అంతటి ధనవంతుడు, అంతటి గొప్ప రాజు ప్రపంచంలో ఎవరు లేరు, ఎవరు ఉండరు. ఇంతకుముందు కూడా చెప్పాను, సొలొమోను ఇంటి భోజనపు ఖర్చు ఒక రోజుకు కొన్ని లక్షల రూపాయలు ఉండేది. ఒక రోజుకు ఒక పూట భోజనం. విందు చేయడానికి కొన్ని వేల గొర్రెలు ఒక రోజునే. ఎవరేమి తింటారో వారందరికీ అంతటి భోజనం ఏర్పాటు చేసేవారు. అంతటి మహాజ్ఞాని, అంతటి గొప్ప ఐశ్వర్యం ప్రపంచంలో ఎవరు లేరు, ఉండరు అన్నారు దేవుడు. సొలొమోనుకే అది ఆధిక్యత దేవుడు ఇచ్చారు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా మందికి దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే 2025 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకే ప్రత్యక్షమయ్యారు. అందుకే యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయము 14వ వచనములో రాయబడిన మాట ఏమిటంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ ఆ వాక్యమే శరీరధారిగా ఈ భూలోకములో ప్రత్యక్షమైనది. ఆయన ఈ లోకములో శరీరధారిగా నరులందరికీ ప్రత్యక్షమయ్యారు. నరరూపిగా ఈ లోకమునకు ప్రభు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను రాసిన 1వ పత్రికలో కూడా 1వ వచనము నుండి 1వ అధ్యాయములో ఏమంటాడు, జీవవాక్యము ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కనులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియచేయుచున్నాం. ఇక్కడ ఏమని రాయబడింది, ఆ జీవము ప్రత్యక్షమాయను. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలా జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, ఆదిలో ఉన్న వాక్యే ఈ లోకములో శరీరధారిగా ప్రత్యక్షమై 33 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ప్రత్యక్షమై సాక్షాత్తు ఆ దినములలో ఉన్న అనేక మంది చూచారు ఆయనను. అనేక మంది ఆయన దర్శనాన్ని సాక్షాత్తు చూచారు. ఆయన ద్వారా మేలులు పొందారు, ఆయన ద్వారా స్వస్థతలు పొందారు, ఆయన ద్వారా విడుదల పొందారు, ఆయన ద్వారా పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, ఆయన ద్వారా మరణించిన వారు తిరిగి లేచారు, ఆయన బోధన ద్వారా ఎందరో వారి జీవితాలను మార్చుకున్నారు. ఈ భూమి మీద ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. ఆయన ప్రత్యక్షత ఈ భూమి మీద కలిగింది. అయితే ఆయన సిలువవేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ప్రభు ప్రత్యక్షత లేకపోతే ప్రభుని నమ్మడానికి అవకాశం ఉండేది కాదు. అందుకనే బైబిల్ ఇంత ఆధారం ఉన్నప్పటికీ కూడా
చరిత్ర ఆధారం అన్నప్పటికీ కూడా యెరూషలేములో సమాధి ఖాళీ సమాధి. అందుకే పలుమార్లు మీకు చెబుతూ ఉంటారు, ఈ ప్రపంచంలో ఎంతో గొప్పవారు చనిపోయారు, వారి సమాధులు నేటికి మోయబడి ఉన్నాయి. వారి సమాధుల్లో వారి శవాలు కూలిపోయాయి, వారి సమాధుల్లో వారి శవాలు మట్టిలో కలిసిపోయాయి. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక సమాధి. ఒక 2-3 సంవత్సరాల క్రిందట యెరూషలేముకు వెళ్ళాలంటే ₹1,00,000 మన అధికారులు, మీలో ఎవరైనా యెరూషలేముకు వస్తామంటే 1,70,000 కట్టాలంటే. ఎంత మాట్లాడలేదు. మేము ఎప్పుడు అయిపోతాయన్న ఆశీర్వాదమే చేస్తే మీ అందరి చేతులు ఎత్తలేదండి. విశ్వాసం లేదా మీకు? ఆశీర్వాదం అనుకున్నంత విశ్వాసం లేదా? నేను ఎత్తుతున్నాను చెయ్యి. దేవుడు ఎప్పటికైనా నన్ను, నా కుటుంబాన్ని ఆయన జన్మించిన యెరూషలేమునకు తీసుకుని వెళ్తాడని నమ్ముచున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు కానీ ప్రభు తీసుకుని వెళ్తాడు ఏదో దినమున. దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేమునకు వెళ్ళి చూస్తే యేసు ప్రభు వారి సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. చచ్చిపోయి లేచినాడు, స్వామి భక్తుల గగుపడినాడు. చచ్చిపోయి లేచి చెప్పనవద్దు. స్వామి భక్తుల చచ్చిన మనము లేపుతాడు. సాము అంటే భయపడరాదు. సాము అంటే లేచినాడు నా సమాధి. యేసు లేచి నేను చేసే పనుల వెలుగు, నేను చేసే పనుల వెలుగు, నేను నడిచే మార్గ వెలుగు. నేను చెప్పు మాట వెలుగు, నేను బ్రతికే బ్రతుకు వెలుగు, బ్రతుకు వెలుగు. లేచినాడు నా సమాధి. అందరూ గట్టిగా చెప్పండి. యేసు లేచి యేసు నందే రక్షణ భాగ్యం. యేసు నందే, యేసు నందే నిత్య జీవం. యేసు నందే, యేసు నందే ఆత్మ శాంతి. యేసు నందే మోక్ష భాగ్యం. యేసు నందే లేచినాడు నా సమాధి. లేచినాడు యేసు లేచి సమాధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లేచారు, తిరిగి లేచారు. లేచిన తర్వాత చాలా సార్లు ప్రత్యక్షమయ్యారు. ఇంతకుముందు
ముందు మీకు ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధాన దర్శనములను గూర్చి వాక్యం చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యారో, కానీ ఒక్క మాట మాత్రమే, ఆయన వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకొనెను అనే మాట 21వ అధ్యాయములో వాక్య పఠనంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయము మొదటి వచనములో చూస్తే, అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తాను ఏమి చేసుకొనెను, ప్రత్యక్షపరచుకొనెను. అనగా ఇదిగో నేను లేచాను చూడండి. చాలా సార్లు కనబడ్డారు. ముందుగా మరియకు కనబడ్డారు, సమాధి ఎదుకు వచ్చిన స్త్రీలకు కనబడ్డారు, పేతురు కనబడ్డారు, శిష్యులందరికీ కనబడ్డారు, తోమా సందేహాన్ని తీర్చారు. ఇవన్నీ చేసి వీరు మరలా సముద్రం దగ్గరికి చేపలు పట్టుకోవడానికి వెళితే అక్కడికి వెళ్ళి తన్ను తాను ఏం చేసుకున్నాడట, ప్రత్యక్షపరచుకొనెను. ప్రత్యక్షమై తిరిగి లేచిన ప్రభు వారికి ప్రత్యక్షమై, ఇదిగో నేను లేచాను, నేను తిరిగి లేచాను మీ ప్రభువును అని చెప్పి వారికి ప్రత్యక్షమయ్యా. ఈ రీతిగా దైవ ప్రత్యక్షతలను గురించి బైబిల్లో అనేక చోట్ల మనకు కనబడుతుంది. అలాగే ముందుగా మనం చదువుకున్నట్లుగా యోహానుకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. పద్మస్తు లంకలో ఉన్న యోహానుకు దైవ ప్రత్యక్షత కలిగినది. అందుకే యోహాను ఏమంటున్నాడు, ప్రభు దినమందు ఆత్మవశుడమై ఉండగా నాకు దైవ ప్రత్యక్షత కలిగినది. శిష్యులందరూ అత సాక్షులుగా చంపబడ్డారు. యోహాను మాత్రమే తాను సహజ మరణాన్ని పొందాడు. ఎందుకు అంటే అతనిని కూడా చంపాలనుకున్నారు రోమా చక్రవర్తులైన వారు. పేద దేశంలో నూనెను బాగా మరిగించి ఉడకబెట్టి ఆ ఉడుకుచున్న నూనెలో యోహానును తీసుకుని వెళ్ళి వేస్తారట. ఆ నూనెలోనికి ప్రభు దిగి వచ్చారు. ఆ నూనెలోనికి వేసినా కూడా యోహాను ఏం కాలేదు, చచ్చిపోలేదు, కాలిపోలేదు. కాబట్టి ఇలాగైతే కాదని చెప్పి ఆ దినాల్లో సముద్రానికి మధ్యలో ఉన్న దీవుల్లో కొంతమంది ఖైదీని బంధించేవారు. మన దేశంలో కూడా అండమాన్ ఆ దీవుల్లో అక్కడ కొంతమంది ఖైదీని అక్కడ ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా నేరము చేసిన వారిని ఆ దినాల్లో వారు దీవుల్లో వేసేవారు. తీసుకుని వెళ్ళి అక్కడ వేస్తే ఆహారం లేక నీళ్లు లేక వారికి వారే చచ్చిపోయేవారు. అప్పటికే యోహాను చాలా వృద్ధుడుగా ఉన్నాడు. ఒకరోజు నీళ్ళు లేకపోతేనే, ఒకరోజు భోజనం లేకపోతేనే వృద్ధులైన వారు చనిపోయే ప్రమాదం. అలాంటి దీవుల్లో భయంకరమైన ఆ పరిస్థితుల్లో తీసుకుని వెళ్ళి వేశారు. అక్కడ దేవుడు యోహానుకు ఏమయ్యారు, ప్రత్యక్షమై అనే మాట చూస్తాం. ఎక్కడ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఈ ప్రత్యక్షత అనే మాట మనకు బైబిల్లో కనబడుతూనే ఉంది. మొదటి అధ్యాయములో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనములో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. గమనించాలి, ఇక్కడ యోహానుకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. దైవ ప్రత్యక్షత అంతా కూడా ఎంతో చక్కగా 13వ వచనము నుండి వివరిస్తున్నాడు. ఆయన మొదటిగా స్వరమే మాట్లాడుచు ఉన్నాడు. స్వరమే వినబడుతుంది కానీ ప్రత్యక్షత కనబడలేదు. మొదటిగా ఆయన స్వరం వింటూ ఉంటే ఎవరు నాతో మాట్లాడుచున్నారని తిరుగుగానే 7 సువర్ణ దీప స్తంభములు పట్టు స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు ఆయన కింద వరకు పాదాలు కనబడకుండగా
వస్త్రమును ధరించుకున్న వాడై రొమ్మునకు బంగారు తట్టి కట్టుకున్న వాడై ఉండెను. ఆయన తల ఎలాగున్నది అంటే తల వెంట్రుకలను తెల్లని ఉన్ని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలలో ఉండెను. ఆయన పాదములు కళ్ళులో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అక్షరముల గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడింది. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి అంటున్నాడు, ప్రత్యక్షమైన ప్రభు అంటున్నాడు. ఆయనను గూర్చి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, భయపడకుము. ఎవరిని అనుకున్నావు? మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు కాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చెప్పడు కూడా గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షత. చాలా మంది దేవుని ప్రత్యక్షత నమ్మరు. నీవు కనిపెడితే ఆయన కనబడతారు. అందుకే అయ్యగారు అన్నారు, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శనమగును నీకు. దేవా మాటలాడుమన్నా దేవా వాక్కు వినబడు నీకు. భావనంబగు రూపము చూచి బహుగా సంతోషింపగలవు. ఏకాంత స్థలము చేరుము. దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము కోరుము. ఏకాంత స్థలము కోరుము. ఏకాంత స్థలము చేరుము. దేవుని ప్రత్యక్షతలు ఉన్నాయి బైబిల్లో. ఎక్కడి నుండి మనం చూసాం? అబ్రాహాము కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నారు. ఇక్కడ యోహానుకు ప్రత్యక్షమయ్యారు. యోహాను దేవుని ప్రత్యక్షతను చూశారు. దేవుని స్వరమును విన్నారు. ఆయన మాటలు విన్నారు. ఆయన వింటున్నారు కదా, యోహాను నేనెవరనుకున్నావు? ఇదిగో మొదటి వాడు నేనే. భూమి ఆకాశములు లేని కాలములో, సూర్య చంద్ర నక్షత్రములు లేని కాలములో ఉన్నవాడను నేనే. కడపటి వాడను. ఇవన్నీ అంతమైపోయినా నాకు అంతము లేదు. నన్ను రక్షించడానికి భూలోకానికి వచ్చి మరణించాడు గాని మరణాన్ని గెలిచిదిగో యుగ యుగాలు నేను సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. చెప్పబోతున్నాను. సరే, ఈ ప్రత్యక్షతలన్నీ బైబిల్లో కనబడుతున్నాయి. బహుశా మీలో ఎవరైనా దేవుని చూడాలంటే ఏకాంతంగా గడపండి. గంటలు గంటలు గడపండి. అయ్యగారు అన్నారట, దేవదాస్ అయ్య గారు, బైబిల్ మిషన్ సేవ కూడా దేవుడు కనబడతాడు అని బోధించే నీవు దేవుని చూసినట్లయితే బోధించు అన్నారట. దేవుని చూసిన దైవ ప్రత్యక్షత నీకు కలిగినట్లయితే దేవుడు కనబడతాడని చెప్పు. నువ్వు చూడకుండా ఎలా చెబుతావు? బహుశా మీరు నన్ను అడిగితే చాలా సార్లు నేను చెప్పాను, మరలా చెప్పడం కాదు. నాకు వివాహము కాకమునిపే ఒక తెల్లవారుజామున ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ మాట నేటికి ఆ మాట రోజులు చెప్పిన మాటే నేటికి జరుగుతుంది. ఆ మాటే నెరవేరుతుంది. ఒక్కసారి మాటిస్తే చాలా. ఆయన చెప్పనుకోండి, ఒక్క మాట చాలు మన జీవితాలు మారిపోవడానికి. దేవుడు ఒక్క మాట మాట్లాడితే మన బ్రతుకులు మారిపోతాయి.
ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదాను ప్రభు. గట్టిగా నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదాను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదాను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదాను ప్రభు. నా హితుడా, నా ప్రియుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. అందరూ పాడదాం. ఒక్క మాట చాలు, 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 ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. దేవుడు నీతో ఒక్కసారి మాట్లాడితే చాలు, నీ బ్రతుకు మారిపోతుంది. ఈ మాటలు వింటున్న నీవు శ్రమలో ఉన్నావా? చాలా ఇబ్బందుల్లో ఉన్నావా? ఏకాంతముగా గడుపు. అడుగు, ప్రతిమాలు, అయ్యా నాతో మాట్లాడయ్యా. ఎవరు మాట్లాడినా నాకు ఆదరణ లేదు. ఎవరో నాతో మాట్లాడుతున్నారు, నా స్నేహితులు నాతో మాట్లాడుచున్నారు, నాకు ధైర్యం కలుగుట లేదు. నా బంధువులు నాతో మాట్లాడుచున్నారు, నా బ్రతుకు మారుట లేదు. అయ్యా నా బ్రతుకు మార్చేది నీ మాట, నీ ఒక్కసారి మాట్లాడయ్యా అని అడిగావా ఎప్పుడైనా? అడిగితే ఆయన మాట్లాడతాడు. మాట్లాడని రాయి కాదని పాడుకుంటాం కదా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టువు నీవు కాదు. మాట్లాడే దేవుడవు నీవు అని మాట్లాడతాడు. బైబిల్లో ఉన్న భక్తులందరికీ ప్రత్యక్షమైన దేవుడు నీకు ప్రత్యక్షమైతాడు. ఆ రోజు మాట్లాడిన మాటే ఈ వారం ఎంతో సొమ్ము, దాదాపుగా 10,000 రూపాయల వరకు అవసరత ఉంది. మన ఇక్కడ కుమార్తె ఆశీర్వాదము కొంత సొమ్ము ఆ కుమార్తె సమర్పించుకుంది. అది మేము ప్రతి నెల కొంత కట్టాలి. ఆ కట్టవలసిన దానికి అంత కట్టివేసాం. సోమవారం మధ్యలో ఒక కుమారుడు ఫోన్ చేసి, అయ్యా ఇప్పుడు నాకు ఒక 5,000 రూపాయలు కావాలని.
ఆ కుమారుడికి ఎంత పిలిపించిన ఆ సొమ్ములో అంతా ఇచ్చాను. ఒక 5,000 వడ్డీ ఇవ్వాలి. ఒకరిని అడగడానికి వచ్చాను. నా మనసు నాకు అనిపించింది, ఎందుకు అడుగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు, వెళ్ళిపో. ఆ దగ్గర నుంచి మాట్లాడించి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి అక్కడ నిలబడితే దావీదు చెప్తున్నాడయ్యా, ప్రభు కుమార్ దశభాగం పంపించారయ్యా, 4,500 అని ఫోన్ పే చేయమంటారా అంటే కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా ఆ రోజున మాట్లాడిన మాట గదిలో నీకేం కావాలని ఇస్తామా. ఈరోజు నున్న అప్పు కూడా అదే దేవుడు తీర్చివేస్తారు, త్వరలోనే తీర్చేస్తారు. అదే పెద్దది కాదు, అది కూడా శక్తికి మించిన పని. ఎన్ని లక్షల రూపాయలు ఇక్కడ మందిరాలు, స్థలాలు. పోయిన సంవత్సరం 12 లక్షలు అయింది భోజనాల మందిరానికి ఓపెనింగ్ సమయానికి. ఈ సంవత్సరంలో 4 లక్షలు స్థలానికి, 1 లక్ష రూపాయలు సీట్లకు, పైపులకు 5 లక్షలు అయింది ఈ రాళ్ళ స్థలానికి. పని ఆగట్లేదు, శక్తికి మించిన పని జరుగుతూనే ఉంది. కనుక ఒకవేళ ఆగిపోతే అన్నీ కట్టుకోవచ్చు. ఇక 2 చోట్ల మందిరాలు కట్టి, ఇక్కడ నా ఆశ ఒకటే. ఈరోజు నేను చూస్తున్నాను, చాలా చోట్ల చూస్తున్నాను, దేవుని వాక్యం ఉన్నట్లేదు. ఏవేవో బైబిల్లో ఇన్ని మాటలు ఉండగా ఏవేవో చెబుతున్నారు. నాకు ఒక ఆశ ఉంది, వీలైతే కొన్ని చోట్ల సభలు పెట్టి 3 దినాలు ఆయన రాకడను కూర్చిన బోధ. ఎదిగో ప్రపంచంలో ఎందరికో ప్రత్యక్షమైన ప్రభు త్వరలో ప్రత్యక్షము కాబోతున్నారు. ఒకవేళ నీవు దైవ ప్రత్యక్షత చూడాలంటే పౌలు భక్తుడు అంటాడు, మనం ఇప్పుడు చూచినా, నేను చూచినా, నీవు చూచినా ఎలా చూస్తాం ప్రభుని? అద్దములో చూచినట్లన్నా. ఎలాగా? డైరెక్ట్ గా చూడట్లేదు, మనం అద్దములో చూచినట్లుగా చూస్తున్నాం. ఒక దినం రాబోతుంది త్వరలో. అదేమిటంటే ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షము కాబోచున్నాడు. సమీపమైనది ఆయన రాకడ. లోక పరిస్థితులు చూస్తూ ఉంటే, లోకములో ఉన్న జరుగుతున్న విపత్తులు చూస్తూ ఉంటే, లోకంలో జరుగుతున్న మరణాలు చూస్తూ ఉంటే, భూకంపాలు చూస్తూ ఉంటే, యుద్ధములు చూస్తూ ఉంటే, ప్రజల్లో ఉన్న స్వార్థము పెరిగిపోతుంటే, అంత్య దినములలో మనుషులు స్వార్థపరులు అని ఉంది. చాలాసార్లు మీకు చెప్పారు కనుక అదే మాటలు మరల చెప్పట్లేదు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, క్రూరులు, మూర్ఖులు, కృతజ్ఞత లేని వారు, సజ్జన ద్వేషులు, దేవుని కంటే సుఖమును ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని సన్నిధిలో కొద్దిసేపు కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది. ఎక్కడైనా కూర్చుంటారు, ఎవరి దగ్గరైనా కూర్చొని మాట్లాడతారు, బంధువుల దగ్గర కూర్చొని మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. పనికొచ్చే పనికిరాని మాట్లాడలేదు. ఏదో కొద్దిసేపు మాట్లాడతారు, కానీ తర్వాత అంత స్టోరీ ఏంటి, వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో, ఇదే కదా స్టోరీ. ఏం మాట్లాడుతుంటారు? ఇంకా ముసలమ్మ ముచ్చట్లు అంటుంది బైబిల్లో. ఏంటంట? ముసలమ్మ ముచ్చట్లు. కొంతమంది కడుపులో పెడితే అయిపోయింది, కక్కే వరకు తిప్పుతూ ఉంటుంది అన్నమాట లోపల. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, దానికి 4 వేసుకొని అంగన్నారయ్యా, ఇంగన్నారయ్యా అంట ఏవేవో చెప్పేసి గొడవలు పెడుతుంటారు. కాదు, నువ్వు కలిసి మాట్లాడుకున్నప్పుడు దేవుని గురించి, అయ్యగారి వారంలో ప్రత్యక్షతను గురించి చెప్పారు. దేవుడు ప్రత్యక్షం కాబోతున్నారు. నేను కూడా ఒకసారి ప్రభుని చూడాలి. దైవజనుడు అనేక మార్లు ప్రభుని చూచారు. దేవదాసయ్యగా, మీ సేవకునిగా నేను ప్రతి వారం ఇప్పుడు కూడా ఆరాధనలో నాకు ప్రభు కనబడతారు. ఆయన అందమైన రూపం చూస్తాను, దర్శనం. ఆయన చూస్తూనే ఆరాధన చేస్తాను. ఆ సిలువను చూస్తూనే, అందుకే కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకు. ఏం చేస్తూ ఉంటాను చాలాసార్లు. ఎందుకు? ప్రభు నా కళ్ళ ముందు కనబడతారు, ఆయన దృశ్యాన్ని చూస్తాను.
కనుక మీ అందరికీ చెప్పే మాట, దైవ ప్రత్యక్షతలు బైబిల్లో ఉన్నాయి, కానీ కడకు చివరిగా ఒక ప్రత్యక్షత జరగబోతుంది త్వరలో. ఆ ప్రత్యక్షతను గురించి అనేకమైన మాటలు మనకు బైబిల్లో కనబడతాయి. కొన్ని వచనాలు మాత్రమే సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి, త్వరగా చదువుకుందాం. రాకడ ప్రత్యక్షతలను గురించి కొన్ని వచనాలు త్వరగా. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువమా. మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఇక్కడ బాగా వినాలి, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కొరింథీ సంఘముతో పౌలు భక్తులు అంటున్నారు, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు, ఆయన ప్రత్యక్షము కాబోయే ప్రత్యక్షత కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. మనమే కాదు గాని ఈ సృష్టి కూడా, ఈ భూమి కూడా దైవ ప్రత్యక్షత కొరకు, ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షము కాబోయే దైవ ప్రత్యక్షత కొరకు ఈ విశ్వమే, ఈ భూమి కూడా ఎదురు చూస్తూ ఉన్నది అనే మాట బైబిల్లో మనకు కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనములో ఇవన్నీ దైవ ప్రత్యక్షత, త్వరలో ఆయన మధ్యాకాశములో ప్రత్యక్షము కాబోయే ప్రత్యక్షతను గూర్చి ఇక్కడ మనకు కనబడుతుంది. చదవమా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచు ఉన్నదే. ఎనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లల కొరకు పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుకున్న నిరీక్షణ కలదాయి. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారిని మూలముగా వ్యర్థపరచబడి సృష్టి యావత్తు ఇది వరకును ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పాడుచున్నదని ఎరుగుదము. ఏడుస్తుంది సృష్టి, భూమి ఏడుస్తూ ఉంది. ఆకాశమా ఆలకించమన్నాడే, ఆకాశానికి ఆలకించే శక్తి ఉంది. భూమి చెవి ఎక్కువ అన్నాడే, భూమికి వినే శక్తి ఉంది. అందుకే ఈ భూమి ఆకాశాలు, ఈ సృష్టి దేవుని రాకడ కొరకయ్యా, నీవెప్పుడు వస్తావయ్యా? ఈ భూమి మీద మానవుడు చెడిపోయి ఉన్నాడయ్యా, ఈ భూమి మీద మానవుడు కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాడయ్యా, ఈ భూమి మీద మానవుడు మిమ్మల్ని చూడాలనుకోవట్లేదయ్యా, ఈ భూమి మీద ఉన్న మానవుడు కృతజ్ఞత లేని వాడుగా అపవిత్రమైన పనులు చేస్తూ నన్ను అపవిత్రపరుస్తున్నానయ్యా. రోజు రోజుకు ఈ మానవుని బట్టి నేను అపవిత్రమైపోతున్నాను, నీవు ఎప్పుడు వస్తావా తండ్రి అని సృష్టి యావత్తు దేవుడి రాకడ కొరకు ఏం చేస్తుందట? ఎదురు చూస్తూ మూలుగుచు ప్రార్థన చేస్తుంది. ఏ వేదన? ప్రసవ వేదన పొందుతుంది, ఏడుస్తూ. పెద్దలైన వారు అనేవారు, ఆ దినాల్లో అనేవారు, వారికి తెలుసో తెలియదు, భూమి అంతవరకు మానవుని సహిస్తారు. మానవుడు చేసే అపవిత్రమైన పనులకు ఎన్నో అన్యాయాలు భూమి మీద చేస్తూ ఉన్నారు, ఎన్నో పాపాలు భూమి మీద చేస్తూ ఉన్నారు, ఎందరినో చంపుతున్నారు. మానవుడు అపవిత్రమైన పనులు, విరుద్ధమైన పాపాలు, దేవుడిచ్చిన భార్యతో, దేవుడిచ్చిన భర్తతో తృప్తి పడక వ్యభిచారము చేసేవారు ఎందరో యవన వయసులో దేవుడు వారి భవిష్యత్తును కూర్చి, అయ్యా నా భవిష్యత్తు ఏమిటని దైవ సన్నిధిలో గడిపి వారి భవిష్యత్తును కూర్చి ఆలోచన లేకుండా చిన్న వయసులోనే అపవిత్రమైన పనులు చేసే యవనస్తులు ఎందరో కనబడుతున్నారు. ఈ అపవిత్రత అంతా భరించుచున్న భూమి మూలుగుతుందట, ఏడుస్తుంది. అయ్యా నీవు త్వరగా వస్తే, నీవు వస్తే నాకు కూడా రూపాంతరం జరుగుతుంది, నేను కూడా నూతన పరచబడతాను, కొత్త భూమిగా కొత్త ఆకాశముగా మార్చబడాలంటే మీరు రావాలి. మీరు అక్కడ వస్తేనే నాకు రూపాంతరము
దేవుని యొక్క కుమారుల రాకడ కొరకు ఏం చేస్తుందట? ఎదురు చూస్తుంది. ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఇన్ని మాటలు వింటున్నా నీవు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూచేవారైతే ఏ ప్రార్థన ఉన్నా మానరు. శుక్రవారం మానరు, సోమవారం మానరు. ఎంతో చక్కగా సోమవారం 1 గంట సేపు ధ్యానం జరుగుతుంది. ఎంతో చక్కగా శుక్రవారం ఇక్కడ ధ్యానం జరుగుతుంది. వ్యర్థముగా చాలా మంది ఇంటి దగ్గర సమయాలు గడుపుతున్నారు. స్త్రీలు పురుషులు అందరూ రావచ్చు. దేవుడు రాకడ సమీపంలో ఉంది. ఈ నెలలో 3 రోజులు సభలు, 3 రోజులు రాకడ వర్తమానాలు. ఈరోజు చెప్పిన వర్తమానం కాదు కానీ ఇంకా క్రొత్త వర్తమానములు క్రీస్తు రాకడను గురించి దేవుడు మనకు వినిపించనై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతమంది 3 దినాలు ఒక పండుగలుగా భావించి 3 దినాలు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండగలరు? ఎంతమంది 10 మందినైనా తీసుకొని వచ్చి దేవుని రాకడ వర్తమానములు వినిపిద్దామని ఎంతమంది సిద్ధపడగలరు? భారముగా భావిస్తున్నారేమో, ఖాళీగా పెడుతున్నారు. అందుకే అనిపిస్తుంది, ఒక్కోసారి అనిపిస్తుందా మీకు బోర్ కొట్టేసానేమో, లేకపోతే వేరే పాస్టర్ని మిషన్ తరపున పంపించమంటే పంపిస్తాం, మార్చమంటే మారుతాం. మార్చేది బైబిల్ మిషన్ లేదు. కానీ ఒకవేళ బోర్ కొట్టారయ్యా మీరు, మాకు వేరే పాస్టర్ కావాలంటే ఆ పాస్టర్ 10 ఏళ్ళకి ఆయన బోరు కొడతాడు. ఆయన మారుతామా? మీకు బోరు కొట్టే ప్రసంగాలు దేవుడు వినిపిస్తున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. వచ్చే ఆదివారం 10:30కి ఆరాధన ముగింపబడుతుంది. మీకు అర్థం అవ్వట్లేదు ఇంతసేపు మీ దగ్గర గడుపుతుంటే. ఇప్పుడే 11 అయిపోయింది. 10:30కే ముగించాలనుకున్నాను, 11 అవుతుంది. సంస్కార వారం. ఎందుకంటే అక్కడ వారు ఎంతో బాధపడుతున్నారు. రేపు వారం ఒకవేళ పాస్టమ్మ లేట్ అయినా స్కూటీ వేసుకుని వెళ్ళిపోవాలనుకుని తీర్మానం చేసుకున్నాను. ఈరోజు బండి వేసుకుని వెళ్ళిపోదాం. వారు బాధపడుతున్నారు. మాకు 1 వారమైన నెలలో 1 వారమైన మా దగ్గర మొదటి నుంచి ఉండయా అంటున్నారు వారు. మీకు మొదటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఆరాధనకు కొంతమంది ఆలస్యంగా వస్తున్నారు. మీకు అర్థం అవ్వట్లేదు. రాబోతున్నారు ప్రభు. సృష్టి ఎదురు చూస్తుంది. నీవు ఎదురు చూడకపోతే, ఎదురు చూడమంటే ఏమిటి? ఆయన సన్నిధిలో గడపడమే, ఆయన గురించి పాడుకోవడమే, ఆయన మాటలు వినడమే, ఆయన వైపు చూడమే ఎదురు చూడడం. కాబట్టి ఇక్కడ సృష్టి కూడా ఎదురు చూస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఇంకా చాలా విషయాలు మనకు కనబడతాయి. ఆ ఎదురు చూచే వారి కొరకు ఆయన యుక్త కాలమందు ప్రత్యక్షము కాబోతున్నారు. ఒక టైం ఉంటుంది. ఆయన ప్రత్యక్షత ఇంకా రాలేదని కొంతమంది అనుకోవచ్చు. ఇంకా రాలేదే, 2020 సంవత్సరాల నుంచి చెబుతున్నారు, ఇంకా రాలేదే. నాకు అనిపిస్తుంది ఈ సేవకుడికి అందుకే ఈ సంవత్సరం సభలు టైటిల్ కొద్దిగా మార్చాం. ఏమిటంటే 13 సంవత్సరాల సేవా వార్షికోత్సవ సభలుగా. క్రీస్తు ఆగమన ఉజ్జీవ సభలే కానీ 13 సంవత్సరాల బైబిల్ మిషన్ 13 సంవత్సరాలైంది కర్ణాటక వచ్చి. చెప్పండి కొట్ట నెక్స్ట్ వరుస 13 సంవత్సరాలు. కన్నడ మాట్లాడాలన్నది కానీ నోరు తిరగట్లేదు. తెలుగు అయితే బాగా మాట్లాడతాం. కొంతమంది నాకు కన్నడ అర్థం కావట్లేదయ్యా అంటారు. ఏం చేయాలి? అర్థం చేసుకునేటట్టు ప్రార్థన చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించాలి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. నేను ముగిస్తున్నాను. ప్రియులారా 6వ అధ్యాయం 15వ వచనం. మొదటి పత్రిక 6:15. శ్రీమంతుడును అద్వితీయుడును ఆ సర్వాధిపతి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు అంటే యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచెను. యుక్త కాలములలో ఆయన ప్రత్యక్షం కాబోతుంది. ఆల్రెడీ ఒకసారి భూమి మీద ప్రత్యక్షమయ్యారు, మరలా ఆయన ప్రత్యక్షము కాబోతున్నారు. ఆయన ప్రత్యక్షత జరిగినప్పుడు ఎవరైతే ఆయన కోరుకుంటారో వారికి నీతి కిరీటం పెడతాడట. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. త్వరగా. నేను ఇప్పుడే
అర్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కరముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాక బాగా వినాలి. ప్రతి చోట ఒకే మాట ఏమిటి? తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారి కనుక ఎదురు చూచు వారికి అనుగ్రహించును. ఎవరైతే ఎదురు చూస్తారో వచ్చేటప్పుడు ఆయన ఏం పట్టుకుని వస్తారట? నీతి కిరీటం పట్టుకుని తీసుకుని వచ్చి తల మీద పెట్టి తీసుకుని వెళ్తారు. తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే వారికి ఆయన నీతి కిరీటాన్ని సిద్ధము చేసి ఉంచారు. చాలా వచనాలు ఉన్నాయి, చదవటము వివరించే సమయం లేదు. కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఈ వచనాలన్నింటిలో కూడా ఆయన ప్రత్యక్షతను గురించి మనకు కనబడుతుంది. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటమును పొందుతారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీతి కిరీటం మహిమ కిరీటం ధరింపజేస్తారు. ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలోనికి ప్రత్యక్షమైపోతారు. ఇక్కడ నుండి పరలోకంలో కనబడతారు. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, ఇప్పుడు మనము దేవుని పిల్లలమే ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూపుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను పోలి ఉంటాము ఆయన ప్రత్యక్షతలో. అందుకే మీకు ఈ మధ్య ఒక దర్శనం దేవుడు చూపించింది మీకు చెప్పాను. ప్రపంచాలు అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు నేను కూడా వెళ్ళిపోతూ ఒక్కసారి కిందికి చూశాను. నాతో పాటు సంఘ బిడ్డలు, నా కుటుంబం, నా పిల్లలు వస్తున్నారేమో అని కిందికి చూస్తే అందరూ ఒకే రూపంలో ఉన్నారు. అందుకే ఎవరు పిల్లలు ఎవరు సంఘము అనేది కూడా గుర్తుపట్టడానికి అవకాశం లేదు. ఎందుకు? ఇక్కడ ఏమని రాయబడింది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు అందరు ఎలా మారిపోతారు? మాట్లాడుతారు. ఇప్పుడు నేను నల్లగా ఉన్నానని బాధపడొద్దండి. నల్లగా ఉన్నవా? కొంతమంది మిమ్మల్ని పేరు పెట్టి నల్లోడా, స్త్రీలను అయితే నల్లానే, లేకపోతే ముక్కు సరిగా లేకపోతే ఏమంటారు? ముక్కుడుడా అంటారా? ఇప్పుడు ఎన్ని పేర్లు పెట్టినా నువ్వు దేవుడి రాకడకు సిద్ధపడ్డావంటే ఏ రూపంలోనికి మారిపోతావు? గట్టిగా చెప్పాలి. యేసయ్య ఎంత అందంగా ఉన్నాడో, యేసయ్య ఎంత తెల్లగా ఉన్నాడో, యేసయ్య ముఖం ఎంత అందముగా ఉందో, ఆయన ముక్కు ఎంత చక్కగా ఉందో, మన రూపాలన్నీ ఒకే రూపంలోనికి మారిపోతాయి. నీ రూపం నీకుండదు, నా రూపం నాకుండదు. మనందరి రూపం ఒకే రూపం అవుతుంది. ఎప్పుడంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ప్రభు ప్రత్యక్షము కాబోతున్నారు. ఇంకా బాప్తిస్మం పొందని వారు సిద్ధపడండి, ఆలస్యం చేయొద్దు. మన ఒక సేవకుడు చెప్పాడు, ఆయన ఏడ్చుచు చెప్పాడు, వారి చెల్లి బాప్తిస్మానికి వెనక్కి వెళ్ళిపోయిందట. బాప్తిస్మానికి సిద్ధపడి వెనక్కి వెళ్ళిపోయింది. అలా పాస్టర్ గారు వారి యొక్క అన్నను పంపించి తీసుకొని రాబో. ఎందుకు వెళ్ళింది ఆమె అంటే, వెళ్ళి ఆమెను పిలుచుకొని వస్తే ఆ కుమార్తె అంటుందట, ఎవరి బిడ్డ నేను అప్పుడే బాప్తిసం తీసుకోను,
నేను చదవాలి, నేను జాబ్ సంపాదించాలి, అప్పుడు తీసుకుంటా బాప్తిసం అంటుంది. సరే మన ఇష్టం అన్నాడు పాస్టర్ గారు. చదివింది, బాగా చదివింది, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన వెంటనే మాట నెరవేర్చుకోవాలా వద్దా? మాట్లాడలేదమ్మా. అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మా సరేలే అలాగే కానీ కుమార్తె ఉద్యోగం వచ్చింది, టీచర్ గా జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్. బాప్తిస్మానికి సిద్ధపడలేదు. జాబ్కు వెళుతూ ఉండగా బస్సు యాక్సిడెంట్ అయ్యి బస్సు కాలువలో పడి బస్సులో ఉన్న వారందరూ చనిపోయారు. ఆ కుమార్తె కూడా చనిపోయింది. ఆ వార్త వినగానే వారి తల్లి భోంచేస్తూ ఆ తల్లి కూడా చచ్చిపోయింది. అది తట్టుకోలేక ఆ తల్లిని కూతురు కోల్పోయిన తండ్రి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంత వేదన! ఆ సేవకుడు ఏడ్చుచు చెప్తున్నాడు, నా సహోదరి బాప్తిస్మానికి నిర్లక్ష్యం చేసి ఎంత శాపాన్ని తెచ్చుకుందో. రక్షణకు ఆలోచన చేయొద్దు, గడువులు పెట్టొద్దు. గడువులు పెట్టావా, రాబోతున్నారు ప్రభు, ప్రత్యక్షత జరగబోతుంది. వీలైతే 3వ దినమున బాప్తిస్మాలు ఉంటాయి. ఎంతమంది సిద్ధపడతారో, ఎవరి బిడ్డలు, ఎవరి కుమారులు, పెద్దలు బాప్తిస్మము లేని వారు సిద్ధపడండి. సభలలో 3వ రోజు అందరికి బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. సిద్ధపడదాం, ప్రత్యక్షతలో ఆయన కలుసుకుందాం, ఆయన రాకకు సిద్ధపడి మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. అందరూ మోకరిద్దాం.